కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. ఆస్కార్లో అడుగుపెట్టిన ఫస్ట్ తెలుగు సినిమా అనేటప్పటికి అందరికీ ఆర్ఆర్ఆర్ అని అనుకుంటూ ఉంటారు. అంతకంటే ముందే మన మినుగుర్లు మూవీ అనేది కూడా వెళ్ళింది. హౌ యూ ఫెల్ట్ అండ్ హౌ ఇట్ హ్యాపెన్? సోషల్ మీడియా అనేది లేదు, ఓటీటీ లేదు, అయినా కూడా మీకు చాలా పేరు వచ్చింది. అప్పుడు ఆస్కార్కి వెళ్ళి నేను అక్కడ లాస్ ఏంజల్స్లో కూర్చొని 24 కిసెస్ సంగతి ఏంటి సార్? పాన్ ఇండియా టైప్లోనే నేను హిందీలో కూడా తీద్దాము, 2 లాంగ్వేజ్లో తీద్దామని వాళ్ళని పెట్టాను. బట్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ వల్ల ప్రొడ్యూసింగ్ అనేది అలా ఉంటుంది. ఏమొచ్చి ఏం అడుగుతారో తెలియదు, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఎలా మేనేజ్ చేశారు? ప్రొడ్యూసింగ్ జాబ్ ఇస్ ద డర్టియస్ట్ జాబ్, ఎస్పెషలీ వైల్ యు ఆర్ డైరెక్టింగ్. ప్రొడ్యూస్ చేయడం అనేది వర్స్ట్ జాబ్. ఎందుకంటే మీరు అన్నట్టు సో ఇప్పుడు మీరు తీయబోయే మూవీ, సో ఇట్స్ ఎ థియరిటికల్ మూవీ ఆర్ ఓటీటీ? ఏ సినిమా ఓటీటీకి తీయాలి, ఏ సినిమా థియేటర్కి తీయాలి. కాకపోతే అక్కడ చిన్న స్టార్ పవర్ కానీ, లేకపోతే కామెడీ కానీ, లేకపోతే ప్యూర్. ఇప్పుడు ప్రెసెంట్ నష్టపోతున్న ప్రొడ్యూసర్లు ఉన్నారా? ఎంత పెరిగినా కూడా నష్టపోలేకపోయారు. దానికి రీజన్ చెప్తాను. హీరోస్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అనేది కూడా తీసుకుంటున్నారు. అంటే ప్రమోషన్ అంతా కీ ఫ్యాక్టర్ అయిపోయింది. డెఫినెట్లీ అండి. జనాల్ని థియేటర్కి రాబడ్డం అనేది గగనం అయిపోతుంది. సో అందుకని మీరు అన్న క్వశ్చన్కి ప్రమోషన్స్ కంపల్సరీగా. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్స్గా ఈ రివ్యూ రైటర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎంతో కొంత స్క్రీన్ ప్లే బాగా రాయకపోతే వర్కౌట్ అవుతుంది. ఓకే, ఆల్ కమ్స్ టు పేపర్. అంటే ఆ పేపర్ మీద, స్క్రీన్ ప్లే మీద 24 కేసెస్ లాంటి మూవీ ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? కాన్సెప్ట్ లెవెల్లో ఉంది. నాకు అది యూఎస్లో తీద్దామా, ఇక్కడ తీద్దామని నేను ఇప్పుడు రాస్తున్నాను. అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో రాస్తుంది సేమ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మినుగుర్లు మూవీ గురించి ఒకానొక టైంలో మరి ఆ మూవీ ఆస్కార్ లెవెల్కి కూడా వెళ్ళింది. అది ఫస్ట్ మన తెలుగు సినిమా ఆస్కార్కి వెళ్ళినారు. మరి ఆ తర్వాత అదే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ రైటర్గా ఉన్నాం సార్. ఆయనే మరి 24 కేసెస్ అనే మూవీ చేశారు. అండ్ ఆ తర్వాత మరి తెలుగు ఇండస్ట్రీలో చాలా గ్యాప్ తర్వాత ఇంకొక మూవీతో కూడా వస్తున్నారు అనమాట. మరి ఎందుకు ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది? అలాగే మరి మినుగురుల గురించి ఇంకా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా తెలుసుకుందాం. మనతో పాటు కూడా ఉన్నారు అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి గారు. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్. ఐఎమ్ హ్యాపీ సార్. ఏంటంటే మన ఫస్ట్ చాలామందికి కూడా ఏమనిపిస్తుందంటే ఆస్కార్లో అడుగుపెట్టిన ఫస్ట్ తెలుగు సినిమా అనేటప్పటికి అందరికీ ఆర్ఆర్ఆర్ అని అనుకుంటూ ఉంటారు. కానీ అంతకంటే ముందే మన మినుగుర్లు మూవీ అనేది కూడా వెళ్ళింది. అది కూడా మీ డైరెక్షన్లో అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా కానీ, రైటర్గా కానీ. సో యూర్ డన్. సో ఫస్ట్ దాంతోనే మొదలు పెడతాం సార్. షూర్. సో హౌ యూ ఫెల్ట్ అండ్ ఇట్స్ హౌ ఇట్ హ్యాపెన్? ఇట్ వాజ్ వెరీ గుడ్ ప్రాసెస్ అండి. అప్పుడు సోషల్ మీడియా అనేది లేదు, ఓటీటీ లేదు, అయినా కూడా మనకి చాలా పేరు వచ్చింది అప్పుడు. అంటే పేరు రావడం అంటే సబ్జెక్ట్ వైజ్గా కూడా మేము చాలా రీసెర్చ్ చేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత అథెంటిక్గా ఎందుకు వచ్చిందంటే బ్లైండ్ పిల్లల స్టోరీని బ్లైండ్ వాళ్ళ చేతే యాక్ట్ చేయించాం. యూజువల్గా ఏంటంటే నార్మల్గా మామూలు పిల్లల్ని తీసుకొని వాళ్ళని బ్లైండ్ కింద యాక్ట్ చేయిస్తారు. రెగ్యులర్ చాలా సినిమాలు చూస్తాం. వాళ్ళకు ప్రాక్టీస్ ఇప్పిస్తాం, తెలుగు, హిందీ వాటిలో కూడా వర్క్షాపులు చేసి అలా చేస్తారు. నేనేంటంటే ఇది వాళ్ళ సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళే యాక్ట్ చేయాలని ఈచ్ అండ్ ఎవ్రీ బ్లైండ్ స్కూల్కి వెళ్ళాము. అప్పుడు ఆంధ్ర, తెలంగాణలో వెళ్ళి వాళ్ళని అక్కడ ఆడిషన్ చేసి వాళ్ళతో మాట్లాడి నేను నేర్చుకొని, అంటే సబ్జెక్ట్ పరంగా కూడా నేను నేర్చుకొని, ఆ తర్వాత వాళ్ళలోనే మంచి టాలెంట్ వీళ్ళు యాక్ట్ చేయిస్తారు అన్న వాళ్ళని బాగా ఆడిషన్స్ చేసి వాళ్ళని 40 మందిని తీసుకొని 40 కిడ్స్ సినిమాలో వాళ్ళు 40 మంది యాక్ట్ చేశారనమాట. అందువల్ల అంత అథెంటిసిటీ వచ్చింది. చాలా రీసెర్చ్ చేసి ఇక్కడ యూఎస్లోని వాళ్ళ మీద చాలా రీసెర్చ్ చేయడం వలన కూడా రీసెర్చ్ ఈజ్ ద క్రూషియల్ పార్ట్ అని స్క్రిప్ట్లోని. అందువల్ల అది జనాలు కళ్ళకు కట్టినట్టు బ్లైండ్ పిల్లల డైలీ ఈరోజు పడుతున్న వాళ్ళ కష్టాలు, అబ్స్టికల్స్ అన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు చూశారనమాట. సో అందుకని అది 7 నంది అవార్డ్స్, జయసుధ్ గారు జ్యూరీ చైర్మన్, ఆ తర్వాత నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, ఆస్కార్కి వెళ్ళి నేను అక్కడ లాస్ ఏంజల్స్లో కూర్చొని ఇప్పుడు అదే ఆర్ఆర్ఆర్ మీరు చెప్తున్నారు కదా, వాళ్ళు చేసిన డ్రిల్ అంతా నేను అప్పుడే చేశాను అనమాట. అంటే దానికి ప్రాసెస్ అంటే పిఆర్ ఉంటుంది. ఇప్పుడు వేరే ఫిల్మ్ ఫెస్టివల్ అనుకోండి, మనం పంపితే అందరు చూస్తారు, జ్యూరీ వాళ్ళందరూ సినిమా చూస్తారు, సెలెక్టా కాదా అని తెలిసిపోతుంది. ఇది అలా కదండి. ఆస్కార్లోని
2000 ఆ టైంలోనే 2000 మంది జ్యూరీ మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇది ఆస్కార్ కదా సార్? 2000 మంది మెంబర్స్ ఉంటారు. మెంబర్స్. ఈవెన్ ఇప్పుడు అంటే ఆస్కార్ అవార్డ్ వచ్చిన రెహమాన్ వీళ్ళందరూ కూడా మెంబర్సే. దే కెన్ ఓట్. ఓకే. వీళ్ళందరూ ఓట్ చేయగలరు. నేను అప్పట్లోనే 2000 అంటే ఇప్పుడు ప్రాబబ్లీ 3000 దాటిపోయి ఉంటుంది వాళ్ళ సంఖ్య. వీళ్ళందరూ ఓట్ చేయాలి. కాకపోతే అందరూ నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ఫెస్టివల్‌లోని కంపల్సరీగా సినిమాలు చూడాలి, సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు గోవా ఫిల్మ్ ఫెస్టివల్ ఉంది. సినిమా చూడాలి, సెలెక్ట్ చేయాలి. యాహ్! బట్ ఇక్కడ అలా కాదు. వాళ్ళు సినిమాలు చూడరు. అంటిల్ అన్లెస్ మనం చూపించాలి. 3000 మందికి అక్కడ అందరూ ఇప్పుడు రేపు నేను ఆర్ఆర్ఆర్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ అక్కడ కూర్చొని ఎలా చూపించాలి ఈ 3000 మందికి? ఆ 3000 మంది ఒక చోట ఉంటారు. రెహమాన్ ఇక్కడ ఉంటాడు. లండన్, న్యూయార్క్, లాస్ ఏంజల్స్ ఈ 3 ఏరియాలో ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళకి పంపించడానికి చాలా ప్రాసెస్. ఒక పిఆర్ ఫర్మ్‌ని హైర్ చేయాలి, వాళ్ళ చేత పంపించాలి. ఆ రోజుల్లో మేము ఇంకా డీవీడీలు కూడా పంపాను నేను ఆ టైంలో. ఇప్పుడంటే డీవీడీ అవసరం లేదు. మనం వీమియో లింక్ వాటిలతో పంపొచ్చు. బట్ ఈ వాళ్ళ చేత చూపించడం అనేది పెద్ద గగనం. దే డోంట్ నీ వాళ్ళు కంపల్సరీ చూడాలని లేదనమాట. వాళ్ళ చేత చూపించడం ఇదంతా కూడా ప్రాసెస్ అయ్యింది. సో ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. బట్ మేము నామినేషన్ అచీవ్ చేయలేకపోయినా వాట్ వీ అచీవ్డ్ వాస్ ఆ స్క్రిప్ట్ని పర్మనెంట్ కోర్ లైబ్రరీలో ప్రిజర్వ్ చేశారు. ఇక్కడ ఆస్కార్ లైబ్రరీలో Wow. స్క్రిప్ట్ని పర్మనెంట్ కోర్ కలెక్షన్లో ప్రిజర్వ్ చేశారు. ఓకే. సార్ యూజువల్‌గా మీరు యూఎస్ రిటర్న్ సార్. సో తెలుగులో సినిమా తీయాలని కానీ, అది కూడా ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ వెళ్ళాలని గాని ఎలా అంటే ఏ డేరింగ్‌తో మీరైతే అంటే సబ్జెక్ట్ పరంగా కూడా నాకు ఫస్ట్ విబి చౌదరి గారని ఆయన సబ్జెక్ట్ చెప్పినప్పుడు నాకు చాలా అది వాళ్ళంతట వాళ్ళే బ్లైండ్ పిల్లలు వాళ్ళంతట వాళ్ళే ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నారు. ఏదో మనం ఏంటంటే బయట వాళ్ళు వెళ్ళి సాల్వ్ చేసి బయట వాళ్ళు వెళ్ళి సహాయం చేయడం కాకుండా వాళ్ళంతట వాళ్ళే అధిగమించారు. అందులో ఒక యూఎస్పి ఉందండి. బ్లైండ్ వాళ్ళంటే చూడలేరు కదా. రైట్. అందులో పిల్లలు కెమెరా తీసుకొని ఇట్లా ఒక ఫిలిం తీస్తారు. వాళ్ళ స్కూల్కి సంబంధించిన ఫిలిం, వాళ్ళ ఆర్ఫనేజ్ని. ఓకే. బ్లైండ్ పిల్లలు చూడలేని వాళ్ళు సినిమా ఎలా తీశారు అనేది అది యూనిక్ పాయింట్. సో అది నాకు బాగా నచ్చి ఇదేదో చాలా బాగుంది, ఇది చేయాలి అని ఫస్ట్ ఆ పాయింట్ మీద దిగాము. తర్వాత రీసెర్చ్కి వెళ్తూ ఉంటే చాలా చాలా డిగ్గింగ్. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మన దిల్సుఖ్ నగర్లోనే అప్పుడు పెద్ద ఇన్సిడెంట్ అయింది బాయ్స్ హాస్టల్లో. సో అలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని రీసెర్చ్లోని మంచిగా బాగా చేసాం. యూజువల్‌గా ఎవరైనా కానీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారనేటప్పటికీ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్ మూవీస్ కానీ సో ఈ టైప్ ఆఫ్ వెళ్ళాలి అని అనుకుంటారు. బట్ స్టార్టింగ్ సో ఫస్ట్ స్టెప్ అనేదే సో ఈ కేమ్ విత్ అనే సమ్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. సో అదే హౌ అని అనిపించింది. అదేనండి. అంటే నాకు ఒకసారి ఇప్పుడు అనిపిస్తుంటుంది అది అంటే నేను అసలు ఫస్ట్ కమర్షియల్ లవ్ స్టోరీ రాసుకొని రెడీగా ఉన్నాను. ఇది రాగానే దీన్ని ఎక్సైట్ అయ్యి దీన్ని రాశాను, దీన్ని చేశాను అనమాట. బట్ ఇప్పుడు అనిపిస్తుంటుంది ఆ టైంలోని వీఆర్ అహెడ్ ఇన్ ద గేమ్. మినుగురులు ఈ రోజు వచ్చి ఉంటే ఆ రోజు సోషల్ మీడియా లేదు, ఓటీటీ లేదు. ఆ వచ్చిన రివ్యూస్కి టాప్ రివ్యూస్ అంటే మామూలు రివ్యూస్ కాదు, 3.5 అలాంటి ఇవ్వడమే కాకుండా హిందూ లాంటి వాళ్ళు మస్ట్ వాచ్ అని హెడ్డింగ్ పెట్టారు. నా సెకండ్ సినిమాకి అలాంటి రివ్యూస్ రాలేదు 24 Kisesకి. నేనే విపరీతంగా కష్టపడాల్సి వచ్చింది. సో అంత రివ్యూస్ వస్తే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లాంటి వాళ్ళు ఇమ్మీడియట్ కొంటారు. సో నాకు టేబుల్ ప్రాఫిట్ రావడమే కాకుండా చాలా ఇంకా మంచి ఈ టైంలో అది తీసుకుంటే బాగుంటుంది. సో ఆ టైంకి వీఆర్ అహెడ్ ఇన్ ద గేమ్. మీరు అన్నట్టు కమర్షియల్ ఆ టైంలో కమర్షియల్ తీయడమే బెస్ట్ చాయిస్. సో ఇన్ ఏ వే నాకు చాలా పేరు వచ్చింది, మంచి సినిమా కింద మిగిలిపోయింది. కానీ ఆ టైంకి ఇది అహెడ్ ఇన్ ద గేమ్. మీరు అన్నట్టు కమర్షియల్ సినిమా తీస్తే బాగుండేది. నాకు ఇప్పుడైతే అది లాభం. బట్ ఇట్స్ ఓకే. మనం ఏంటంటే మంచి చిత్రం తీసాము, తర్వాత ఇప్పుడు కమర్షియల్ ఇప్పుడు ఇంకా ప్లానింగ్లో ఉన్నాయి. ఓకే సార్. ఆ టైంలో ఆ మూవీకి ఇచ్చిన అప్రిసియేషన్స్ ఇలాంటి వ్యక్తులు కూడా ఇవ్వలేదు సార్. ఈవెన్ చిరంజీవి గారు, దాసరి నారాయణరావు గారు, ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది కూడా చూసి ది అప్రిషియేటెడ్ ఇట్. అండ్ దానికి స్పెషల్గా వాళ్ళు చెప్పిన స్పీచెస్ కానీ అది ఇట్స్ అంటే ఇలాంటి మూవీనా అని అనిపించేలా ఉంటుంది. దట్ వాస్ అన్ఫర్గెటబుల్. అది ఈ రోజులో వచ్చింటే మీరన్నా అంటే మీరు అంటే పర్సనల్గా మీరు తీసిన ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. మాకైతే యాజ్ ఎ ఆడియన్గా వింటే అరే ఈ రోజుల్లో ఈ మూవీ వచ్చింటే ఎట్లుండేదిరా పోయేనని అని అలా అనిపిస్తుంది. అవునండి. అండ్ ఈ 24 Kisses సంగతి ఏంటి సార్? అంటే నేను ఇమీడియట్గా ఏంటంటే మీరు అన్నట్టు ఓకే ఇమీడియట్గా ఒక మంచి ఫస్ట్ నుంచి కూడా లవ్ స్టోరీలు ఇలా కమర్షియల్ ఇవన్నీ కూడా నాకు ఇష్టం. ఐఎమ్ నాట్ లైక్ చాలా మంది అనుకుంటారు ఈయన ఒక మెసేజ్ ఓరియంటెడ్ అట్లా ఏం లేదు.
నాకు అసలు ఒక యాక్షన్ సినిమా తీయాలని ఉంది. నాకు ఫస్ట్ నుంచి హిందీ సినిమా తీయాలి. అందుకనే ఈ మినుగురులో ఆశీష్ విద్యార్థి, రఘువీర్ యాదవ్ ఇద్దరున్నారు. ఇద్దరు Yeah. హిందీ యాక్టర్లే. సుహాసిని గారిని కూడా తీసుకొచ్చారు. సో ఫస్ట్ నుంచి నాకు ఆ రోజుల్లోనే నేను మీరు ఇదేదో పాన్ ఇండియా టైప్‌లోనే నేను హిందీలో కూడా తీద్దాం, 2 లాంగ్వేజ్‌ల్లో తీద్దామని వాళ్ళని పెట్టాను. ఆహా! బట్ బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ వల్ల నేను ఓన్లీ తెలుగులోనే తీశాను అప్పుడు. ఓకే. సో నాకు ఫస్ట్ నుంచి కూడా కమర్షియల్ తీయాలని ఉందండి. అంటే కావాలని ఫైటులు పెట్టి ఏదో జంక్ సినిమా తీయాలని కాదు. మంచి అందులో కూడా ఒక మంచి ఎమోషన్, నాకు ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఎమోషన్. అలాంటివి తీయాలని నేను అనుకున్నాను. కాకపోతే అలా అని 24 కిసెస్ స్టార్ట్ చేశాము. నా పర్సనల్‌గా బాగా నచ్చిన సబ్జెక్ట్ అట్లా రాసుకున్నాం కానీ, బట్ అది కూడా ఆ టైంలోని కొంచెం అహెడే అనుకోవాలి. ఈ రోజుల్లో కొంచెం ఆడియన్స్ దట్స్ ఫర్ ఏ సెంటర్స్ మెచ్యూర్ ఆడియన్స్. రైట్. ఈ రోజుల్లో దానికి ఆడియన్స్ ఉంది, ఓటీటీ ఉంది. ఈ 2 సినిమాలకి ఓటీటీ లేదు. అప్పుడప్పుడే 18లో వస్తుంది ఓటీటీ. ఇది ఐ థింక్ 24 కేసెస్ అనేది 2018 రిలీజ్. రైట్. మినుగురులో 2015 14. సో గ్యాప్ అనేది కూడా ఉంది. అది కూడా మీరు ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని అహెడ్ గానే రాసేసారు అనిపించింది. అవునండి. ఓకే. సో వాట్స్ మెయిన్ గా ఈ వర్కౌట్ అవ్వకపోవడానికి ద రీజన్ ఏంటి ఈ 24 కేసెస్ విషయంలో? 24కి అసలు కొంచెం డిలే అయ్యిందండి. 24 కేసెస్కి ఏంటంటే ఆ కిస్ పోస్టర్, వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ కిస్ పెట్టుకునేది బ్యూటిఫుల్ పోస్టర్ ఉంది. అండ్ ఆ కాన్సెప్ట్ అంటే లవ్ స్టోరీ విత్ లిటిల్ బిట్ ఆఫ్ బోల్డ్నెస్, అంటే బోల్డ్నెస్ కావాలని చేసింది కానీ లవ్ స్టోరీలోని ఫస్ట్ టైం ఫిల్టర్స్ లేకుండా, అంటే బి గ్రేడ్ సినిమా కదా, ఇట్స్ ఏ గ్రేడ్ సినిమా, ఏ క్లాస్ సినిమా ఇది. ఫిల్టర్స్ లేకుండా ఒక మంచి స్వచ్ఛంగా ప్యూర్గా చెప్దామని కిసెస్ని కిసెస్గానే షూట్ చేసాం, మంచిగా బాగా చేసాం. కాకపోతే ఏమైందంటే డిలే అయ్యాం అనమాట. ఆ కిస్ పోస్టర్ కానీ మేము డిలే అయ్యేదానికి ఫస్ట్ కిస్ పోస్టర్ అర్జున్ రెడ్డి వచ్చింది. ఓకే. వాళ్ళది కిస్ పోస్టర్ రాగానే తర్వాత ఇంకా RX100 వచ్చింది. ఇంకా మూడోది మాదైంది. సో ఈ రెండింటికన్నా ముందు రావాల్సింది నేను, నాది డిలే అయింది. అలా అది యాక్చువల్లీ బొమ్మరిల్లి సిద్ధార్థ్ గారికి అడ్వాన్స్ కూడా ఇచ్చాము, ఆయన చేయాల్సిన సినిమా. ఓకే. దీనికి సో అట్లా పాపం ఆయన తర్వాత కూడా చేస్తున్నారు. కొన్ని కారణాల వలన ఆయన తప్పేం లేదు, మెటీరియలైజ్ అవ్వలేదు. దాంట్లో అసలు ఆయన అసలు ప్రొడ్యూస్ కూడా చేద్దాం అనుకున్నారు. చాలా మంచిగా హీ రెస్పాండెడ్ వెరీ వెల్ యాక్చువల్లీ. ఓకే. సో మెటీరియలైజ్ అవ్వలేదు కానీ ఆయన మిస్టేక్ ఏం లేదు. బట్ అట్లా డిలే అవుకుంటూ వచ్చి అర్జున్ రెడ్డి వచ్చేసింది, RX100 రాగానే ఇంకా ఇది రాగానే అందరూ ఏంటంటే మీడియా అంతా రిలీజ్ అవ్వకముందే మొదలెట్టారంటే అందరూ ఇలాంటి బూత్ సినిమాలు తీస్తున్నారు ఈ మధ్య, ఇట్లా నెగిటివ్ పబ్లిసిటీ వచ్చింది ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే కిస్సెస్, నేను అది క్లాస్ 24 కిసెస్ అనగానే ఇంగ్లీష్ పేరు క్లాస్ నేమ్ అనుకున్నాను. అది నాకు రివర్స్ అయింది. అందరూ ఏంటంటే అది బి గ్రేడ్ ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే. ఇందులో ఏదో స్టీమీ థింగ్స్ ఉంటాయి, ఇదేదో బి గ్రేడ్ సినిమా అని అట్లా అనుకున్నారు కానీ ఇందులో బి గ్రేడ్ కంటెంట్ లేదు. సో ఒక సెట్ ఆఫ్ పీపుల్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఇది అనుకున్నాం. ఇది క్లాస్ సినిమా యాక్చువల్లీ, ఏ సెంటర్ సినిమా ఇది. సో నేమ్ తప్పైంది, మేము డిలే చేసాము. అర్జున్ రెడ్డి RX100 వచ్చిన తర్వాత వచ్చింది ఈ ఇంపాక్ట్. ఇదంతా అంటే అన్ని రకాలుగా అదే కర్నూలు చావుకి ఆ టైప్లో అన్ని రకాలుగా. బట్ అగైన్ ఓటీటీలో చాలా బాగా ఇట్లా అమెజాన్లోని కానీ ఇప్పటికి యూట్యూబ్లో కానీ ఇట్ వాజ్ ఓటీటీలో మంచి రెవెన్యూ వచ్చింది, బాగా రిసీవ్ చేసుకున్నారు. అన్ని 5 లాంగ్వేజెస్లో ఉండేది. ఇది 24 దే రిసీవ్డ్ వెరీ వెల్ ఆన్ ఓటీటీ. సో ఇట్స్ కైండ్ ఆఫ్, నేను ఇప్పుడు తర్వాత రియలైజ్ ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఓటీటీ ఫిలిం దాన్ థియేటర్ ఫిలిం. ఈ మూవీస్ విషయానికి వచ్చేటప్పటికి, సో యు ఆర్ ఎ డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, సో టూ మెనీ హ్యాట్స్ అని మీరు అనుకుంటారు. సో ఇలా ఎక్కువ బాధ్యతలు అనేది కూడా పెట్టుకుని దిగిన తర్వాత, సో అలాంటి సందర్భంలో మెయిన్గా డైరెక్షన్ అనేటప్పటికి దట్ వాస్ అ డిఫరెంట్ కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో హీ హ్యాస్ టు హ్యాండిల్ ఆల్ ద క్రూ అనేది కూడా విషయం వస్తుంది. రైటింగ్ విషయం వచ్చేటప్పటికి రైటింగ్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ మిగతా అంటే సిచ్యువేషన్స్ అనేది కూడా మనకు వచ్చేస్తూ ఉంటాయి. కానీ ప్రొడ్యూసింగ్ అనేది అలా ఉండదు. ఎక్కడ ఎవరు ఎప్పటి నుంచి ఏమొచ్చి ఏమడుగుతారో తెలియదు, నాకు అది కావాలి ఇది కావాలని చెప్పేసి అనేది కనిపిస్తూ ఉంటది. ఎలా మేనేజ్ చేశారు అసలు? అంటే అప్పుడు మీరు అన్నట్టు ప్రొడ్యూసర్ ఇస్ ద వరస్ట్ జాబ్ అండి. రైటింగ్ డైరెక్షన్ ఐ ఎంజాయ్ ఇట్. డైరెక్షన్ టైంకి వచ్చేసరికి రైటింగ్ పని అయిపోతుంది, డైరెక్షన్ ఒకటే ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే.
సో ప్రొడ్యూసింగ్ జాబ్ ఇస్ ద డర్టియెస్ట్ జాబ్, ఎస్పెషలీ వైల్ యు ఆర్ డైరెక్టింగ్. ప్రొడ్యూస్ చేయడం అనేది వర్స్ట్ జాబ్. ఎందుకంటే మీరు అన్నట్టు డైరెక్షన్ చేస్తే యాక్షన్ అన్నప్పుడు కూడా ఒకడు వచ్చి చెక్ అడుగుతాడు, డబ్బులు అడుగుతాడు, ఆ టైప్ ఉంటుంది. ఇలా జరిగిన సందర్భాలు ఏమైనా అమ్మో ఉన్నాయా? ఇంకా ఘోరమైన సందర్భాలు ఉంటాయండి. అమ్మ బాబోయ్! ఓకే. సో ఇలాంటి 2 సినిమాల్లో ఇలాంటి అసలు కోకొల్లలు ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట. హ్మ్. అంటే నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను చేయగలిగాను. బట్ మీరన్నట్టు డైరెక్టర్ షుడ్ నాట్, నేను ఇందాకల చెప్పాను బొమ్మరిల్లు సిద్ధార్థ్‌కి, ఐ హర్డ్ శర్వానంద్ కూడా ఇట్లా కొంతమంది యాక్టర్స్‌కి ఒక రూల్ ఉంది. డైరెక్టర్ షుడ్ నాట్ బి ఎ ప్రొడ్యూసర్ అని. అది కరెక్ట్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను. ఓకే. వాళ్ళు చెప్పింది అబ్సల్యూట్ కరెక్ట్. డైరెక్టర్ షుడ్ నాట్ బి ఎ ప్రొడ్యూసర్. ఎందుకంటే డీవియేట్ అవుతాం కదా! హ్మ్. కొంచెమన్నా డీవియేషన్ ఉంటది. ఎక్కడ ఒక వాళ్ళకు ఎక్కడో ఒక పాయింట్‌లో అనిపిస్తది. వాళ్ళకి అది ఒక రూల్ అంటే రూల్ కాదు. వాళ్ళకది వాళ్ళది వాళ్ళకి సజెషన్ ఇస్తారు వాళ్ళు. హ్మ్. అది కరెక్ట్ సజెషన్ యాక్చువల్లీ. హ్మ్. ఎందుకంటే ఎస్పెషల్లీ దానికో ప్రాసెస్ ఉండి, ఇప్పుడు యూఎస్‌లో అనుకోండి, దానికో లైన్ ప్రొడ్యూసరు, ఈపీలు ఒక ప్రాసెస్ ఉంటది. దానికి ఆ ప్రాసెస్ అలా సిస్టమాటిక్‌గా జరిగిపోతా ఉంటది. ప్రొడ్యూసర్‌కి అంత ఇది ఉండదు. హ్మ్. ఎప్పుడైతే సిస్టమాటిక్ నుంచి సిస్టమ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు, అంటే మనం ఎండ్ ఆఫ్ ద డే నేను 2 ప్రొడక్షన్స్‌లో కూడా కొంచెం సిస్టమాటిక్ లేకుండా వెళ్ళినవి ఉంటాయి. హ్మ్. అప్పుడు అంతా డిస్టర్బ్ అవుతుంది. ఓకే. సార్ ఈ 'ఆది తరుణ్' సో ఎప్పుడు ఫ్రేమ్‌లోకి వచ్చేసాడు సార్ ఈ 24 కేసెస్‌లో? అదే అండి. బొమ్మరిల్లు సిద్ధార్థ తర్వాత ఇంకా ఆ టైంలోని ఐ డిసైడెడ్ నేను ఓకే, ఒక మంచి యాక్టర్‌తో వెళ్ళిపోదాం. హ్మ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఇంకా చానాళ్ళు, అప్పటికే నేను చెప్పాను కదండీ! యాహ్! 2, ఆ 3 ఇయర్స్ వెయిటింగ్ అయిపోయింది. అనేది 2, కూడా. 3 ఇయర్స్ అయిపోయింది. వెయిటింగ్ అయిపోతుంది. అర్జున్ రెడ్డి లాంటివి వస్తున్నాయి. సో, ఇంకా వెయిట్ చేసే బదులు ఒక మంచి యాక్టర్స్‌తో తీద్దాం సినిమా అన్నప్పుడు, మంచి యాక్టర్లు ఎవరున్నారు అనగానే ఫర్ సమ్ రీజన్ ఆ యంగ్‌స్టర్స్‌లోని ఆయన కనపడ్డాడు. హ్మ్. ఆహ్, ఇంకా మాట్లాడాను. రాహుల్ రవీంద్ర ఇలా ఇద్దరు ముగ్గురితో మాట్లాడాము అప్పుడు ఆ హ్మ్. టైంలోని. ఆహ్, ఇంకా ఒక టైంలో వి హావ్ టు లాక్ ఇట్ కదా! ఇంకా యాహ్! ఐ లాక్డ్. అండ్ 'హెబ్బా పటేల్' సార్? యాహ్! 'హెబ్బా పటేల్' అప్పుడేంటంటే ఆహ్, అంటే ఇంకా కో ప్రొడ్యూసర్స్ గూడా ఉన్నారు. హ్మ్. అందరూ కలెక్టివ్ డెసిషన్ అది. అంటే ఏమన్నారంటే, ఇంకా అందరం ఏమనుకున్నామంటే, ఒకలైనా మార్కెట్ పుల్లర్ ఉండాలి కదండీ! యాహ్! సేల్స్‌కి. హ్మ్. సో, దే కైండ్ ఆఫ్, అంటే మిగిలిన కో ప్రొడ్యూసర్స్ అందరూ గూడా ఆహ్, కలెక్టివ్ డెసిషన్ 'హెబ్బా పటేల్' అనగానే, నేను గూడా అప్పుడు షీ ఈజ్ ఎ మార్కెట్ పుల్లర్ అప్పుడు. కొంచెం 'కుమారి 21' అది హిట్ అయ్యి మార్కెట్ ఉంది ఆవిడకి. హ్మ్. యాక్టింగ్ నాకు ఐయామ్ కాన్ఫిడెన్స్ లైక్ ఆవిడ చేయగలదు యాక్టింగ్ రైట్. అనేది. సో, ఆ విషయంతో యూ లైక్ యాహ్! దట్ వన్. ఓకే. ఈ ప్రొడ్యూసర్ విషయం వచ్చేటప్పటికి మీరు యూజ్ చేసిన వర్డ్ చాలా వరస్ట్ జాబ్ అని చెప్పేసి అని అన్నారు. అవును. ఎందుకంత వర్డ్ యూజ్ చేయాల్సిన అంటే అవసరం ఎందుకొచ్చింది? నాకు యాక్చువల్‌గా ఇప్పుడు నేను మూడో సినిమా ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను నేనిప్పుడు. ఓకే. ఇందులో డైరెక్షన్ లేదు కాబట్టి ఐయామ్ ఎంజాయింగ్ ఇట్. ఓకే. ఓన్లీ యూ ఆర్ ద ప్రొడ్యూసర్ దట్ వన్. ఐయామ్ ద ఓన్లీ ప్రొడ్యూసర్. ఓకే. నాకేంటంటే ఇప్పుడు ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో గాని మీరు అలా అనుకున్నా గూడా ఇప్పుడేంటంటే ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్. ఓకే. కానీ నేను డైరెక్షన్ చేయకుండా ప్రొడ్యూస్ అయితే బానే ఉంటది. హ్మ్. అంటే చెప్పాను కదండీ! సిస్టమాటిక్‌గా ఉన్నంత కాలం బానే ఉంటదండి అది. హ్మ్. ఎప్పుడైతే అది సిస్టమ్ తప్పుతదో, అంటే డైరెక్షన్, ప్రొడ్యూసర్ అనేది కాకుండా ఓన్లీ ప్రొడ్యూసర్ అయితే బానే ఉంటది. హ్మ్. యాక్చువల్లీ ఐ వాంట్ టు డూ ఇట్ మోర్. ఓకే. ఇప్పుడు 'కరణ్ జోహర్' లాగా ఆయన డైరెక్షన్ తక్కువ ఆయన అసలు ఎప్పుడో ఇప్పుడు 5 సంవత్సరాల ఒకటి కూడా డైరెక్షన్ చేయట్లేదు. ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఆయన. యాహ్! సో, నాకు నేను అట్ సమ్ పాయింట్ ఏంటంటే వాట్ ఐ హావ్, అంటే ఇదివరకు కూడా నేను రియలైజ్ అయిందేంటంటే, హ్మ్. నేను డైరెక్షన్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, రైటర్ అవ్వచ్చు. ఐ వాంట్ టు బి ఎ ఫిల్మ్ మేకర్. రైట్. ఐ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ ఫిల్మ్స్. హ్మ్. ఇప్పుడు మనం 2, 3 సంవత్సరాలు కొట్టి డైరెక్షన్ అయితది. హ్మ్. ఇట్లా 2 సంవత్సరాలు కొట్టి డైరెక్షన్ అని ఇంత టైం వెయిట్ చేసే బదులు మా మంచి టాలెంట్ ఉన్నారు. నా టీమ్‌లోనే ఉన్నారు. మన టీమ్‌లో మినుగుర్లకి సంకల్ప్ రెడ్డితో వర్క్ చేశాను. తర్వాత ఓకే. 24 కిసెస్‌కి గామి డైరెక్టర్ నాని విద్యాధర్, చాలామంది ఇప్పుడు లేడీ డైరెక్టర్లు గౌతమి గాని. ఈవెన్ ఆహ్, కొంతమందితో మేము ఇంటర్వ్యూ చేస్తున్న సందర్భంలో కూడా ఈ 24 కేసెస్ దాని గురించి చెప్పిన సందర్భాలనేది కూడా ఉన్నాయన్నమాట. అవునండి. సో, ఇందులో వర్క్ చేశాను. చాలామంది సో ఇప్పుడు ఉదయ్ గురాల్ గారు యాహ్! 24 కేసెస్ కెమెరామెన్, మెయిల్ కంబాలంపల్లి అని. రైట్. సో, ఇట్లా మా దాంట్లోనే అంటే మా దాంట్లోనే అవ్వచ్చు, బయట అవ్వచ్చు, టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. హ్మ్. వాళ్ళు నాకన్నా టాలెంట్‌గా అంటే సమ్ ఏరియాస్‌లో ఉండేవాళ్ళు ఉంటారు. సో, వై నాట్ వాళ్ళని తీసుకొని మంచి సినిమాలని, టాలెంట్‌ని ప్రోత్సహించి మంచి సినిమాలు, ఇప్పుడు ఎస్పెషల్లీ ఓటీటీకి. యాహ్! దట్స్ వాట్ ఐయామ్ ఫోకసింగ్. ఓకే. 2018
అండ్ 2014 ద 4 years గ్యాప్. అండ్ మళ్ళీ ఇప్పుడు 2018 తర్వాత అగైన్ ఇప్పుడు 2025 వచ్చింది. సో ఏంటి ఇంత గ్యాప్ అనేది కూడా అవును. ఇట్స్ అంటే ఒక ఫిల్మ్ మేకర్గా ఇంత గ్యాప్ అనేది అవసరమా? అంటే మీరు అన్నట్టు డటీ జాబ్, ప్రొడ్యూసర్ జాబ్ వల్లే జరిగింది ఇదంతా కూడా. ఓకే. అంటే మనం ప్రొడ్యూస్ చేయాలంటే డబ్బులు కావాలి కదా. నాకు అక్కడ ఐటీ బిజినెస్ ఉంది. Okay. మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలంటే మళ్ళీ మనీ కావాలి. Right. సో లెట్స్ గో బ్యాక్. అంటే మినుగురులోని లైక్ ఐ సెడ్ ఓటీటీ అప్పుడు లేదు. సో 2 సినిమాల్లోని నేను అంత సంపాదించలేకపోయాను బికాస్ దేర్ వాజ్ నో ఓటీటీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. సో తర్వాత మళ్ళీ వెళ్ళి మనం మళ్ళీ సినిమా ప్యాషన్ అనేది ఎక్కడికి పోదు, మళ్ళీ తీయాలంటే డబ్బులు కావాలి. సో 3 years అలా వర్క్ చేశాను. మా కంపెనీ మీద, బిజినెస్ మీద వర్క్ చేసుకున్నాను. బట్ ఖాళీగా లేను. అక్కడ ఏంటంటే నాకు చాలా పెద్ద ప్రాజెక్ట్ ఒకటి, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్, స్లమ్డాగ్ లాగా ఒక ప్రాజెక్ట్ ఉంది ఓ యుఎస్లోనే. ఓకే. అది కంప్లీట్ షూటింగ్ అంతా యుఎస్లోనే. జయసుధ గారు నాకు నంది అవార్డ్స్ ఇచ్చినప్పుడు మినుగురులకి షీ వాజ్ ద జ్యూరీ చైర్మన్. Yeah. అప్పటి నుంచి ఆవిడ డక్కన్ క్రానికల్లోనే ఆవిడ ఓపెన్గా చెప్పారు, నా 40 years కెరీర్లో ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి రోల్ అడగలేదు, ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ ఆస్కింగ్ అని. వావ్. సో అప్పటివరకు నాకు ఆవిడ పరిచయం లేదు. అప్పుడు నేను ఆవిడ ఇంటికి వెళ్ళాను, మేము ఇద్దరం అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాము. షీ రియలీ మెన్షన్, అంటే ఆవిడ ఏదో పేపర్కి చెప్పడం అని కాదు, షీ రియలీ వాంట్ డూ ఏ ఫిలిం విత్ మీ. ఓకే. తను ఒక సబ్జెక్ట్ అనుకున్నాం, అది డెవలప్ పూర్తిగా చేయలేదు. తర్వాత ఇప్పుడు నేను యుఎస్లో చేద్దాం అనుకుంటుంది. ఆవిడ 21 జూలైలో ఎప్పుడో యుఎస్ వచ్చారు ఆవిడ. అప్పుడు నేను ఈ స్టోరీ చెప్పాను. ఆవిడ వన్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఇందులోని, యుఎస్ దాంట్లోని. ఓకే. నేను రాసి డైరెక్ట్ చేస్తున్నాను. ఆవిడకి బాగా నచ్చింది, చాలా బాగా నచ్చి నన్ను చాలా ప్రొడ్యూసర్లు కూడా తీసుకెళ్ళారు, దిల్ రాజు దగ్గరికి తీసుకెళ్లారు, బోనీ కపూర్కి చెప్పారు ఇట్లా ఆవిడకి ఎట్లా అయినా ఈ ప్రాజెక్ట్ చేయాలి అని. అది కొంచెం పెద్ద ప్రాజెక్ట్, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ బడ్జెట్ కావాలి. ఓకే. కంప్లీట్ ఇన్ యూస్. సో నేను ఖాళీగా, నేను ఎందుకు చెప్తాను అంటే ఖాళీగా లేకుండా దాని మీద అది మళ్ళీ మినుగురులో పెద్ద రీసెర్చ్. ఓకే. హాట్ టాపిక్ యాక్చువల్లీ ఇప్పుడు ట్రంప్ చేస్తున్న విషయాలు, స్టూడెంట్స్ వీసాలు, దాని మీద వెరీ హాట్ టాపిక్. దాని మీద 3 ఏళ్ళు చాలా రీసెర్చ్. అంటే ఈ యుఎస్లో ఉన్నంతకాలం ఈ స్క్రిప్ట్ వర్క్ అవుతుంది, హాలీవుడ్ రైటర్స్తోని నేను మీ అందరం కూర్చొని స్క్రిప్ట్ వర్క్ అవుతుంది అక్కడ. సార్ ఇట్స్ అన్ యూనివర్సల్ కాన్సెప్ట్. ఇట్స్ వెరీ బిగ్, అంటే ఇప్పుడు రివీల్ చేయలేను కానీ స్టోరీ మొత్తం. బట్ దానికి నేను ఐ స్పోక్ విత్ మాధవన్ గారు. ఓకే. రీసెంట్లీ స్పోక్ విత్ హిమ్. అంటే ఇంకా ఎవరు ఫైనలైజ్ అవ్వలేదు, ఒక్క జయసుధ్ గారు తప్పించి. అండ్ కొంతమంది యాక్టర్స్, ఇప్పుడు లాపతా లేడీస్ హీరోతోని ఇట్లా మాట్లాడి ఉన్నాం ఆల్రెడీ. ఓకే. దానికి ఎన్సాంబుల్ ఆఫ్ కాస్టింగ్ కావాలి, సగం మంది మన ఇండియన్స్, సగం మంది యుఎస్ కాస్టింగ్. ఓకే. సో అందరినీ సెట్ చేసుకుంటున్నారు సార్. దానికంటే ఖాళీగా లేకుండా 21 నుంచి ఈ ప్రాజెక్ట్ మీద అక్కడ ఉన్నాను నేను. మీన్ వైల్ ఇక్కడ ఒక డైరెక్షన్ తెలుగు సినిమా మీద వర్క్ చేస్తున్నాం, రైటింగ్. సో రైటింగ్ పనులు అవుతున్నాయి. వేరే వాళ్ళ డైరెక్షన్లోని ఇప్పుడు ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఒక షూటింగ్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ మేలో రిలీజ్ మేలో అనుకుంటున్నాం హోప్ఫుల్లీ. ఏదైనా వర్కింగ్ టైటిల్ కానీ లేదా అనుకున్నారా ఏంటి? అంటే దావత్ అని మేము అనుకున్నాం, డైరెక్టర్ గారు హరిశంకర్ అని వీళ్ళందరూ పెట్టుకున్నారు. కానీ ఆ టైటిల్ ఇంకా ఛాంబర్లో కన్ఫర్మ్ అవుతుంది. దాని మీద ఒకవేళ అది కన్ఫర్మ్ అవ్వకపోతే వేరే టైటిల్కి వెళ్తాం. ఇట్స్ వర్కింగ్ టైటిల్. సార్ మరి యుఎస్లో తీస్తున్న మూవీ ఏదైతే ఉందో దానికి కూడా మీరు ఈ 3 roles అనేది ప్లే చేస్తున్నారా, లైక్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్? ఐ డోంట్ వాంట్ టు, బట్ చేయాల్సి వస్తే అది దట్స్ మై పెట్ ప్రాజెక్ట్. అది ఎలాగైనా చేయాలి, ఎలాగైనా చేయాలి. కాబట్టి మనం దిగాల్సి వస్తే సగం అన్నా, కొంచెం అన్నా, పావు అన్నా ఏదైనా దిగాల్సి వస్తుందేమో, మరి వీ డోంట్ నో యట్. కానీ వీఆర్ స్పీకింగ్ విత్ బిగ్ కంపెనీస్, ఇంక్లూడింగ్ ఇంకా సంజయ్ లీలా బన్సాలి కంపెనీ అవ్వచ్చు, ఇట్లా కొన్ని పెద్ద కంపెనీస్తో. ఐఎమ్ ట్రైంగ్ టు అప్రోచ్ ప్రియాంక చోప్రా. దిస్ అన్ హ్యూజ్ క్యాస్ట్ అండ్ ఆల్సో ఇట్ వాస్ అనే గ్లోబల్ మార్కెట్ టార్గెట్ చేసేది. సో ఇంతకు ఏ లాంగ్వేజెస్లో తీస్తూ ఉన్నారు? ఫార్మాట్ అయితే స్లమ్డాగ్ లాగా ఉంటుందండి. 60% ఇంగ్లీష్లో ఉంటుంది, మిగిలిన 30-40% ఏదైతే ఉందో అది తెలుగు, హిందీ అని ఐ హావ్ టు డిసైడ్. ఐఎమ్ లీనింగ్ టువర్డ్స్, టు బి హానెస్ట్, నాకు హిందీ వెళ్ళాలని ఉంది, ఎందుకంటే నేషనల్ లాంగ్వేజ్ అండ్ రైట్. బట్ ఈ రోజుల్లో అది డజంట్ మ్యాటర్, తెలుగు అయినా హిందీ అయినా ఇప్పుడు అన్ని నేషనల్ లాంగ్వేజెస్, అన్ని నేషనల్ లెవెల్ ఉన్నాయి. అలా ఇప్పుడు ప్రెసెంట్ తెలుగు కూడా ఒక సపరేట్ మార్కెట్ అనేది కూడా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు హిందీ అంత ప్రామినెన్స్ ఇస్తున్నారు, తెలుగుకి అంతే ఈక్వల్ ప్రామినెన్స్ అనేది కూడా ఇస్తూ ఉన్నారు. ఓకే. సో ఒకవేళ రిలీజ్ చేయాల్సి వస్తే ఓన్లీ ద ఇంగ్లీష్ విల్ కమ్ ఆర్ విల్ గో విత్ అదర్ లాంగ్వేజ్? షూట్ చేయడం అయితే ఇంగ్లీష్లోనే 60% షూట్ చేస్తాం. తర్వాత ఇప్పుడు స్లమ్డాగ్ని కూడా తెలుగులో కూడా డబ్ చేశారు థియేటర్లో. సో తర్వాత మనం అన్ని లాంగ్వేజ్లో డబ్ చేయాల్సి వచ్చేది, థియేటర్ కోసం చేయాల్సి వస్తుందేమో.
సార్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు చేస్తున్న రోల్లో మెయిన్గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారము అండ్ డైనమిక్స్ ప్రకారం కూడా కంప్లీట్ ఇట్లానే డిఫరెంట్గా జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడంతా ఒక కార్పొరేట్ వరల్డ్, అంటే కార్పొరేట్ చేతిలో అనేది కూడా ఈ మూవీ ఇండస్ట్రీ అనేది కూడా హాఫ్ ఆఫ్ ది వెళ్ళిపోయింది. Hmm. లైక్ మల్టీప్లెక్స్ అని అండ్ సింగిల్ సింగిల్ థియేటర్స్ అనేది తగ్గిపోతూ మల్టీప్లెక్స్ కల్చర్ అనేది కూడా పెరుగుతూ పోతుంది. Hmm. సో అప్పుడు మీరు తీస్తున్న టైంలలో ఈ కల్చర్ అనేది తక్కువగా ఉన్నది. సో ఇప్పుడు మేకింగ్ విషయంలో కానీ ప్రొడ్యూసర్కి వచ్చే డబ్బుల విషయంలో కానీ ఎలా ఉండబోతుంది, ఎలా ఉండొచ్చు అంటారు? అంటే ఒక విధంగా ఇది బెటర్ అండి. అంటే ఇండివిజువల్ పర్సన్స్ కన్నా కూడా కార్పొరేట్ బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే Okay. కార్పొరేట్ ఇన్ ద సెన్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వాళ్ళు కూడా ఇప్పుడు అసలు స్టూడియోస్ అయిపోయి వాళ్ళు ప్రొడ్యూస్ చేసి అసలు యూఎస్‌లో అయితే ఆ కల్చర్ వచ్చేసింది. యా ఒరిజినల్స్ అనేది చేస్తూ ఉన్నారు. వాళ్ళే ఒక బిగ్ స్టూడియోస్ అయిపోతున్నారు. Hmm. వాళ్ళ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇండివిజువల్స్ కరప్షన్స్ కన్నా కార్పొరేట్ కరప్షన్ చేయడం తక్కువ. Oh. ఎందుకంటే దేర్ మైట్ బి సిండికేట్. ఆ కార్పొరేట్ వర్క్ నెట్‌ఫ్లిక్స్ వరకు ఎలాగ వెళ్ళాలి, నేను Hmm. ఎలాగ అప్రోచ్ అవ్వాలి అన్న చోట మేబీ సిండికేట్ ఉంటదేమో. కొంతమంది వ్యక్తులతో డీల్ చేయాల్సి వస్తదేమో. ఓకే. కానీ ఒకసారి బిజినెస్ అయిన తర్వాత అక్కడ ఫ్రాడ్ ఉండదు. Mhm. ఎవ్రీథింగ్ పేపర్ వర్క్ ఉంటది. Hmm. ఆహ్, సెట్ ఆఫ్ రూల్స్ రూల్స్ అండ్ ఉంటాయి. రెగ్యులేషన్స్. సో అక్కడ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటది. దట్స్ వాట్ వి లైక్. ఓకే. నేను ఇండివిజువల్స్ 2 సినిమాలు డీల్ చేశాను కదా! దేర్ వాస్ సమ్ డిస్టర్బెన్సెస్. Mhm. అంటే కాంట్రాక్ట్ రాసినా పట్టించుకోనోళ్ళున్నారు. ఆహా. ఇండివిజువల్స్. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ రాసిన తర్వాత కూడా పట్టించుకోకపోతే యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా యూ హావ్ పవర్ టు ఫైట్ విత్ దెమ్. అది డైలీ వింటూనే ఉన్నాం మనం. Yeah. మనం పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద యాక్టర్లు అందరికీ కేసెస్ ఉంటాయి. కోర్టులకెళ్తారు. నాకు ఇది కావాలి, నాకు ఇది రావాలి, నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. డైలీ జరుగుతూనే ఉన్నాయి. మన Hmm. ఇండస్ట్రీలోని, హిందీ ఇండస్ట్రీలో, అన్ని ఇండస్ట్రీలో డైలీ జరుగుతుంటాయి. నాకది ఐ డిడ్ంట్ టేక్ దట్ అప్రోచ్. నాకు Okay. జరిగినాయి చాలా అలాగా 2 సినిమాల్లో. బట్ నేను అంతవరకు వెళ్ళలేదు. మంచిగానే సాల్వ్ చేసుకుందామని ఆ టైప్ ఉంటాను నేను. సాఫ్ట్‌గా ఉంటాను. బట్ అందుకని మాకెలా ఉంటదంటే పర్సన్‌కి డీల్ చేసేదానికన్నా కార్పొరేట్ నెట్‌ఫ్లిక్స్ లాంటి వాళ్ళతో డీల్ చేయడం బెటర్ అన్న Yeah, yeah, yeah. ఇది ఉంటదన్నమాట. ఇలాంటివి పడి ఉన్నాం కాబట్టి. ఓకే. సో అంటే ఆ బాధలు పడ్డారు కాబట్టి సో ఇప్పుడు అది వద్దు. సో ఫ్రీ ఫ్లోగా వెళ్ళిపోదాం అనే ఒక మైండ్ సెట్ అనేది కూడా వచ్చేసింది. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. సార్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ విషయంలో వచ్చేటప్పటికి మాత్రం అక్కడ కొంచెం ట్రిక్కీగా ఫేస్ చేసిన సందర్భాలు పక్కాగా ఎవ్రీ ప్రొడ్యూసర్‌కి ఉండనే ఉంటాయి. అంటే ఎందుకంటే ఆ మూవీ అమ్మిన తర్వాత థియేటర్‌లకి వెళ్ళాలి. థియేటర్‌లో వాళ్ళు ప్లే చేయాలి. సో ఇట్లాంటి ట్రిక్కీ సిచ్యువేషన్స్ అనేది కూడా ప్రొడ్యూసర్ ఫేస్ చేసేవాళ్ళు. అవును. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది కూడా కొంచెం వరకు తగ్గింది అని యాక్చువల్ తగ్గింది. యాక్చువల్‌గా నాకు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర మంచి ఎక్స్‌పీరియన్సే జరిగిందండి 2 సినిమాల్లోని. యాక్చువల్‌గా 24 కేసెస్ నేను ప్రొడ్యూసర్‌ని, నైజాంలో నేనే డిస్ట్రిబ్యూటర్. ఓకే. అంటే నేను డిస్ట్రిబ్యూటర్ అంటే నైజాం మొత్తం నేను డిస్ట్రిబ్యూషన్ మీరు తీసుకొని distribution. ఏషియన్‌కి ఇచ్చాను. ఏషియన్ వాళ్ళు థియేటర్స్ ప్రొవైడ్ చేశారు నాకు. సో నాకు మినుగురులో ఉన్న రెస్పెక్ట్ మీద రాయలసీమ నుంచి, సీడెడ్ నుంచి, వేరే వాళ్ళ నుంచి వచ్చి నాకు లిటరల్లీ ఇలాగా చెక్ గాని, క్యాష్ గాని ఇచ్చారు. సినిమా రిలీజ్‌కి ముందరే. కొన్నారు ఆ ఏరియాకి. పర్ఫెక్ట్‌గా ఇచ్చేసారు డబ్బులు. సో డిస్ట్రిబ్యూటర్ నుంచి పర్సనల్‌గా నాకు అంత ప్రాబ్లమ్స్ రాలే. నాకు ఇండివిడ్యువల్స్ దగ్గర నుంచే వచ్చింది. లైక్ ఇండివిడ్యువల్స్ అంటే ఇప్పుడు ఫైనాన్సర్స్ ఉంటారు, Okay. కో ప్రొడ్యూసర్స్ ఉంటారు. లేకపోతే ఇండివిడ్యువల్‌గా ఒకరితో మనం కాంట్రాక్ట్ ఇస్తాం. గ్రాఫిక్స్‌కి ఒక 3 లక్షలు కాంట్రాక్ట్ ఇస్తాం. అది వెళ్ళి 12 లక్షలు అయి కూర్చుంటది. ఇట్లాగా ఇండివిడ్యువల్స్ అంటే నేననేది. ఇట్లా కో ప్రొడ్యూసర్స్ కొంతమంది కొన్ని వాటి వల్ల ఇబ్బందులయ్యాయి. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న ప్రతి ఒక్క మూవీ విషయంలో ప్రొడ్యూసర్ పేరు అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళు డబ్బులు తీసుకొని వచ్చి పెట్టేది మాత్రం ఫైనాన్షియర్స్ దగ్గర నుంచి Right. తీసుకొని వచ్చి పెట్టేస్తారు. అవునండి. కానీ ఆ సినిమా డిలే అవుతున్న టైంలో ఆ టెన్షన్ కానీ, ఆ చాలా. వడ్డీకి తెచ్చుకున్న డబ్బులు కానీ ప్రొడ్యూసర్ పే చేయాల్సి వస్తే అంత చాలా ఉంటుంది. హెడ్ఏక్ అనేది నార్మల్‌గా ఉండదు కదా! చాలా ఉంటదండి. చాలా అది ఎలా ఉంటదంటే Hmm. నేను తెచ్చానండి. నేను ఇంట్రెస్ట్‌లకి తీసుకొచ్చాను. ఇంకా లాస్ట్‌లో ల్యాండ్ అమ్మినవి కూడా ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి అలాంటియన్నీ. ప్రొడ్యూసర్స్ అందరికీ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్, అందరికీ ఉంటాయి. కాకపోతే నేను లైక్ ఐ సెడ్ మినుగురులో 24 కేసెస్ అప్పుడు ఓటీటీ లేదు. ఇప్పుడు అది సెపరేట్ రెవెన్యూ. సెపరేట్ రైట్. ఇట్స్ ఎ బిగ్ రెవెన్యూ నౌ. Yeah. అంటే ఆ టైంలోనే మనం వర్క్ చేసాము. ఇప్పుడు కొంచెం స్మూత్ అవుతది. ఇప్పుడు కొంచెం హోప్స్ ఎక్కువున్నాయి అన్నమాట. బట్ అగైన్ వడ్డీలకి తేవడం అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ టెన్షన్ అండి.
అంటే నేనంత స్ట్రెస్ తీసుకోలేదు గానీ, Hmm. బట్ చాలామంది మనం చాలా గొడవలు అవ్వడం అండ్ పాపం కొంతమంది సూసైడ్ వరకు వెళ్ళడం వరకు కూడా ఉంటది. అంత స్ట్రెస్ ఉంటది. అంటే హై ఇంట్రెస్ట్‌లు తీసుకొస్తారు. యాహ్! నేనెక్కువ అంత అంటే నాకు ఫర్ సమ్ గుడ్ రీజన్ మా బ్రదరు, మా ఫ్రెండ్స్ యూఎస్‌లో గానీ, ఇక్కడ గానీ దే సపోర్టెడ్ మీ ఎ లాట్. వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావడం, పాపం వాళ్ళు చాలా కోఆపరేట్ చేయడం. హ్మ్. ఇయన్నీ అలా నాకు సినిమాల్లో ఇన్వెస్ట్ చేసినోళ్ళ దగ్గర నుంచి ఎక్కడ నాకు ప్రాబ్లమ్ రాలేదు. ఓకే. ఏదో 1 పర్సన్ దగ్గర ప్రాబ్లమ్ గూడా కాదు. హీ ఇన్సిస్టెడ్ మీ దెన్ నేను తొందరగా తీర్చేసాననమాట. అట్లా 99% నాకిచ్చిన ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అందరూ ఫ్రెండ్స్ కాబట్టి ప్రాబ్లమ్ హ్మ్. రాలేదు. 1% ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నేను అది ఇమ్మీడియేట్‌గా గూడా నా మాట నిలబెట్టుకోవడానికి ల్యాండ్ అమ్మేసి ఇచ్చేసాను. ఓకే. అందుకోసం ఆ ఆ! ల్యాండ్ అనేది గూడా అది 1% వల్ల అనమాట. 1%. 1% మనిషి వల్ల అయిందది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మీరు తీస్తున్న మూవీ దిస్ థర్డ్ మూవీ. అవును. ఇప్పుడు అది కూడా వర్కింగ్ టైటిల్ అయితే మీరు చెప్పారు 'దావత్' రైట్. అని చెప్పేసి. కానీ ఆ రోజుల్లో ఉన్న ప్రొడక్షన్ ఖర్చులకి, ఇప్పుడున్న ప్రొడక్షన్ ఖర్చులకి దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. అండ్ ఓటీటీ మార్కెట్ అనేది కూడా మనకు అవును. ఫెచ్చింగ్ అయ్యే అవకాశాలు ఉంటదని చెప్పేసి అవును. అన్నట్టు. సో ఇప్పుడు మీరు తీయబోయే మూవీ ఇట్స్ ఎ థియరిటికల్ మూవీ ఆర్ ఓటీటీ మూవీ? ప్రైమరీలీ అంటే ఇట్స్ నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. 'లాపతా లేడీస్' ఉంది. రైట్. అలాంటి కైండ్ ఆఫ్ సినిమా అనమాట. సో 'లాపతా లేడీస్' మీకు థియేటర్‌లో ఆడలేదు. బట్ ఓటీటీలో మ్యాసివ్ హిట్. పెద్ద హిట్ అయిపోయింది. సూపర్. చాలా పెద్ద హిట్ అయిందనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అనమాట. ప్రైమరీగా ఓటీటీకే ఫోకస్ చేస్తున్నాము. బట్ థియేటర్‌లో కూడా ఆడొచ్చు. ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు 'బలగం' గానీ, 'మినుగురులు' గానీ థియేటర్‌లో ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అగైన్ ఓటీటీలో మాత్రం డెఫినెట్‌గా సో మై టార్గెట్ ఈజ్ ఓటీటీ అండి. కాకపోతే Okay. ఏంటంటే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లాంటి వాళ్ళు కొనాలి అంటే అమెజాన్ కూడా దే ఆర్ పుట్టింగ్ ఎ కండిషన్ థియేటర్‌లో రిలీజ్ అవ్వాలి అని. యా. మినిమం అట్లీస్ట్ 5 to 10 ఇయర్స్ Yeah, ఏదో సంథింగ్ ఎగ్జాక్ట్లీ చెప్తూ సమ్ ఉన్నారు. రిలీజ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అనమాట. Hmm. సో అటువంటి పరిస్థితిలో చేయాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు యాజ్ ఎ మేకర్‌గా మాకు ఒక క్లియర్ అవగాహన ఉందండి. Hmm. ఏ సినిమా ఓటీటీకి తీయాలి, ఏ సినిమా థియేటర్‌కి తీయాలి. ఇది మాకు క్లియర్ అవగాహన ఉందన్నమాట ఇప్పుడు. Hmm. రెండిటికి అనేదలికి రెండిటికి అయ్యేయి ఉంటాయి. Hmm. కాకపోతే అక్కడ చిన్న స్టార్ పవర్ గానీ, లేకపోతే కామెడీ గానీ, లేకపోతే ప్యూర్ థ్రిల్లర్ గానీ ఇట్లా కొన్ని కమర్షియల్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉండాలి. కొన్ని యాంగిల్స్ ఉండాలి. అప్పుడే మనం రెండిటికి వెళ్ళగలం. లేకపోతే థియేటర్‌కి వెళ్ళగలం. ఇది లేనప్పుడు సేఫ్‌గా ఓటీటీకి ఇఫ్ యూ ఆర్ రియల్లీ స్ట్రాంగ్ ఇన్ కంటెంట్ లైక్ మలయాళం సినిమా యూ కెన్ గో టు ఓటీటీ. ఓకే. సార్, అంటే ఇప్పుడు ప్రెజెంట్ నష్టపోతున్న ప్రొడ్యూసర్లు ఉన్నారా? అంటే మీరేం చెప్తారు? అంటే లైక్ డిఫరెంట్ పాయింట్స్ నుంచి కూడా ఒక ఫిల్మ్ మేకర్‌కి అమౌంట్ అనేది కూడా రావడం అనేది కూడా వస్తుంది. ఇంతకుముందు అయితే ఓన్లీ శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ అనేది కూడా కొంచెం తక్కువ అట్లా ఉండేది. ఇప్పుడైతే త్రూ యూట్యూబ్ త్రూ కానీ ఆ ఆడియోకి సంబంధించి ఆ రెవెన్యూ జనరేట్ అవ్వడం కానీ, సో త్రూ ఓటీటీ అండ్ ఆల్సో శాటిలైట్ ఆల్సో అండ్ ఇలా థియేట్రికల్గా కానీ ఇలా ఆప్షన్స్ సోర్సెస్ అనేది కూడా పెరుగుతున్న టైంలలో ఇంకా ఎక్కువ మంది వచ్చే ఆప్షన్స్ అలా అంటే ధైర్యంగా అడుగు పెట్టచ్చు అంటారా? ఇప్పటికీ నష్టపోతున్న వాళ్ళు ఎక్కువ. అప్పటికి నష్టపోతున్న వాళ్ళు ఎక్కువ, ఇప్పటికీ నష్టపోతున్న వాళ్ళు ఎక్కువ. అంటే ఇక్కడ సోర్సెస్ అనేది పెరిగింది కదా. ఎంత పెరిగినా కూడా నష్టపోయే వాళ్ళు ఎక్కువ. దానికి రీజన్ చెప్తాను. ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఏంటంటే ఏదైనా వ్యాపారంలోకి దిగామనుకోండి, సినిమా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది Yeah. బియ్యం వ్యాపారం అవ్వచ్చు, లేకపోతే టాక్సీ వ్యాపారం అవ్వచ్చు, ఏ వ్యాపారమైనా అవ్వచ్చు అండి. ఆయిల్ వ్యాపారం ఏదైనా అవ్వచ్చు అండి. బట్ ఈ వ్యాపారంలోకి మనం ఎప్పుడు దిగుతాం, దాని మీద ఫుల్గా స్టడీ చేసి బాగా రీసెర్చ్ చేసి దిగుతాం. Yeah. బట్ అన్ఫార్చునేట్లీ సినిమాకి మరి అది ఆ క్రేజ్ వల్ల మరి ఎందుకో కానీ ఈ R&D ఏమీ చేయకుండా, ఈ రీసెర్చ్ చేయకుండా, ఈ R&D చేయకుండా దిగిపోతారు. నేను కూడా అలాగే దిగాను. అంటే నేను అలా దిగడం అంటే నేను ఒక్క యాంగిల్లో ఫుల్గా ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఆ యాంగిల్ ఏంటంటే నేను టాప్ ఫిల్మ్ స్కూల్లో చదివి యూఎస్లోని అక్కడ టీవీలో వర్క్ చేసి, హాలీవుడ్లో వర్క్ చేసి ఇంత ఎక్స్పీరియన్స్ తీసుకొని వచ్చాను. అక్కడ అంతవరకు బాగానే ఉంది. ఓకే. బట్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఎక్కడ రిలీజ్ అవుతుంది, టార్గెట్ ఆడియన్స్ ఎవరు, రెవెన్యూస్ ROI అంటాం, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ROI ఏంటి, ఇవన్నీ క్యాల్కులేట్ చేయలేదు. అది మెయిన్ పీస్. అది ఓకే. సినిమా రిలీజ్ అయిన తర్వాత టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది తెలియకుండా దిగే వాళ్ళే 90%, ఇంక్లూడింగ్ నేను మినుగురులు తీస్తున్నప్పుడు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. యా. సో ఇది మా తప్పే కదండి. 90% ఈ రోజుకి ఫ్లాప్ అవడానికి కారణం అదే అనమాట. సో 2 సినిమాలు తీసిన తర్వాత నాకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చి ఇప్పుడు నాకు తెలుసు, ఇది థియేటర్కి వద్దు, దీనికి ఇంత బడ్జెటే పెట్టి ఇది ఓటీటీకి తీద్దాం. అంటే ఆ జడ్జిమెంటల్ అనేది కూడా వచ్చేసింది.
రావాలి. అండ్ మోస్ట్‌లీ ఏంటంటే నేను చెప్తున్నాను కదండీ! సబ్జెక్ట్ మనం ఏదైనా బిజినెస్‌లోకి వచ్చినప్పుడు విపరీతమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు నేను ఇంజినీరింగ్ చదివాననుకోండి. నా సబ్జెక్ట్‌లో నేనేమైనా బిజినెస్ చేశాననుకోండి. నేను క్లిక్ అవ్వడానికి కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ రైట్. నాకు సబ్జెక్ట్ మొత్తం తెలుసు. నేను చదివిన సబ్జెక్ట్. దట్స్ ఇంజినీరింగ్. లేపోతే కెమిస్ట్రీ వాడు ఒకటి ఫార్మాస్యూటిక్. సో, వాడు చదివిన సబ్జెక్ట్‌లో వాడు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇక్కడేంటంటే ఎంతమంది ప్రొడ్యూసర్ మీరు స్క్రీన్ ప్లేలో చదివి అవగాహన ఉండి ఆ స్క్రీన్ ప్లే ఓకే తెర మీద విజువల్‌గా మారిన తర్వాత ఎంత రెవెన్యూస్ వస్తదని ఎంతమంది క్యాల్కులేట్ చేసే ఎంతమంది పర్సన్స్ చేయగలరు? అనేవాళ్ళు అసలు ఉన్నారు. స్క్రిప్ట్‌లు ఎంతమంది చదువుతున్నారు? స్క్రిప్ట్ మీద ఎంతమంది ప్రొడ్యూసర్‌లకు అవగాహన ఉంది? ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఎక్కడెక్కడ అంటే యాస్ ఎ రైటర్‌గా ఈ రోజుకి నాకు 100% స్క్రిప్ట్ ఎట్లా వర్కౌట్ అవుతదని ఈ రోజుకి తెలిస్తే అందరికీ లాభాలొస్తాయి కదా! యాహ్! సక్సెస్ రేట్ అనేది కూడా వచ్చేస్తూ ఉంటది. యాహ్! బట్ ఆల్ వీ కెన్ డూ ఈజ్ లైక్ వర్క్ ఎ లాట్ ఆన్ స్క్రిప్ట్. నేను హ్మ్. మినుగురులకి చాలా వర్క్ చేశాను. సో మెనీ రైటర్స్‌తోని కన్సల్టెంట్ చేసి, మా స్క్రీన్ రైటర్‌తో కన్సల్ట్ చేసి చాలా వర్క్ చేశాం స్క్రిప్ట్ మీదే. యాహ్! రిజల్ట్ అలాగే ఉంటది. హ్మ్. సో, అంత లెవెల్ ఆఫ్ ఇది ఉండాలండి. ఇక్కడేంటంటే 6 మంత్స్‌లో సినిమా అయిపోవాలి, 9 మంత్స్‌లో అయిపోవాలి. ఇట్లా జరగవండి. అది దేర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ నీడ్ టు బి డన్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే డోంట్ డూ ఇట్. దట్స్ వై 90% ఓకే. ఫ్లాప్స్. సో, ఇప్పటి నుంచి మీది ప్రొడక్షన్ వైస్‌లో వచ్చేటప్పుడు గాని, యాస్ ఎ ప్రొడ్యూసర్‌గా ఉంటాను, యాస్ ఎ ఫిల్మ్ మేకర్స్‌కి అవకాశం ఇస్తా అని చెప్పేసి అంటున్నారు కదా! అవును. ఈ డిసిషన్ తీసుకోవడానికి గల రీజన్స్ ఏంటి? అంటే ఇదే అండి. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు మనం ఔట్ ఆఫ్ ద బ్లూ ఎక్కడో ఒకళ్ళు హిట్ అయిపోయారు. హ్మ్. ఔట్ ఆఫ్ ద బ్లూ 'లవ్ టుడే' వచ్చింది. ఔట్ హ్మ్. ఆఫ్ ద బ్లూ 'డ్రాగన్' వచ్చింది. యాహ్! ఇట్లా ఫస్ట్ టైమ్ డైరెక్టర్స్ వాళ్ళెలా చేయగలుగుతున్నారు. మలయాళంలోని మీరు చూస్తే 10 స్క్రిప్టుల్లోని 7, 8 మెయిన్ సక్సెస్ రేట్ అక్కడ కారణం 10 స్క్రిప్ట్‌లో అట్‌లీస్ట్ 7 స్క్రిప్ట్స్ అన్నా బావుంటున్నాయి. రైట్. వాళ్ళెందుకు రాయగలుగుతున్నారు? మనం ఎందుకు రాయలేకపోతున్నాం? హ్మ్. ఇయన్నీ చూసుకుంటా ఉంటే అండి ఓకే. వి హావ్ టు ఎంకరేజ్ టాలెంటెడ్ పీపుల్ అనేది అది నాకు ఫస్ట్ నుంచి ఉందండి. హ్మ్. అది యాక్టర్స్ అవ్వచ్చు, వేరే డిపార్ట్‌మెంట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 'మినుగురులో' ఉంటే హీరో, హీరోయిన్ అందరూ జస్ట్ ఇలా ఆడిషన్ తీసుకొని యూ ఆర్ సెలెక్టెడ్ అని ఓకే. ఇమ్మీడియేట్‌గా సార్? ఇమ్మీడియేట్‌గా. ఓకే. అలాగ ఎవరైనా మంచి టాలెంట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది నాకు ఫస్ట్ నుంచి ఉందనమాట. సో, మంచి టాలెంట్‌ని పట్టుకొని ఓకే. ఈయన ఇంకో 'లవ్ టుడే' తీయగలడు. యాహ్! 'కిల్' లాంటిది తీయగలడు. యాహ్! సో, ఇలాంటి సినిమా ఫస్ట్ టైమర్ వాళ్ళు. ఫస్ట్ టైమరు బట్ ఆయనకి ఆ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్‌ని పసిగట్టే ఇది గూడా ఉండాలి. సో, వెన్ ఐ నో దట్ ఓకే. దిస్ గై కెన్ డూ ఇట్. హ్మ్. లెట్ గివ్ హిమ్ ఎ ఛాన్స్. అది ఆయనకి ఛాన్స్ ఇవ్వడం కాదు. నాకు గూడా ఛాన్స్. యాహ్! సో, ఇప్పుడైతే అంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ గాని, ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ అట్లేం లేదనమాట. విచ్ విల్ అంటే కమర్షియల్ యాస్పెక్ట్‌లో అయినా గాని, ఓహ్! ఈ యాహ్! దానిలో అయినా గాని ఎనీథింగ్ యూ ఆర్ రెడీ టు ఎనీథింగ్ యాక్సెప్ట్. ఐయామ్ రెడీ అనమాట. ఎనీథింగ్ ఐయామ్ రెడీ టు ప్రొడ్యూస్ ఇఫ్ దే హావ్ ఎ గుడ్ స్క్రిప్ట్. అసలు హ్మ్. గుడ్ స్క్రిప్ట్ చేతికి రావడం అనేది చాలా కష్టం. ఓకే. ఐడియాస్ ఉంటాయండి. అందరి దగ్గర బీభత్సమైన ఐడియాస్ చాలా మంది దగ్గర ఉంటాయి. కానీ నా దగ్గర ఐడియాస్‌ని నా ఇంప్లిమెంట్ దగ్గర 100 చేసుకొని ఉండుంటాయి ప్రాబబ్లీ. అలాగే హ్మ్. చాలా మంది దగ్గర 50లో, 100లో ఉంటాయి. హ్మ్. బట్ దాన్ని 2 గంటలు రాయడం అనేదే విచ్ ఈస్ వెరీ, వెరీ, వెరీ టఫ్ టాస్క్. ఓకే. అది చేయగలుగుతున్నారు కొంతమంది మలయాళంలోని గాని, కొంతమంది ఆహ్, వేరే దాంట్లోని మన దగ్గర కూడా తెలుగులో కూడా మొత్తం ఇప్పుడు 'బలగం' ఉంది. ఇయన్నీ యాహ్! కూడా ఏంటంటే ఒక సబ్జెక్ట్‌ని 2 అవర్స్ రాయగలుగుతున్నారు. హ్మ్. సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే మేకింగ్‌కి ఒక ఖర్చనేది అవుతూ ఉంటే, దాంట్లో ఒక హాఫ్ అయినా కానీ సో, ప్రమోషన్స్‌కి పెట్టాలి అని కూడా సో, అవును. సెట్ అంటే ప్రొడక్షన్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే ఈవెన్ హీరోస్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ అనేది కూడా తీసుకుంటున్నారు. అంటే ప్రమోషన్ అంత కీ ఫ్యాక్టర్ అయిపోయిందా? డెఫినెట్‌లీ అండి. ఇప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు మనం 24 కేసెస్ కూడా ఓటీటీ లేదు. ఓన్లీ సోర్స్ థియేటరే. రైట్. బట్ ఇప్పుడు అలా కాదు కదా! హ్మ్. థియేటర్ ఒక 3, 4 వారాలు వెయిట్ చేస్తే ఓటీటీలో వచ్చేస్తుంది. ఇప్పుడు థియేటర్‌కెళ్ళి చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ కన్నా కూడా టైమ్ ఉండట్లేదు ఆవిడ దగ్గర. హ్మ్. మనీ కూడా ఇప్పుడు మనం మల్టీప్లెక్స్‌కెళ్తే ఒక 1000 ఎంతో అవుతుంది. ఇయన్నీ ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఆలోచించి ఆల్రెడీ ఓటీటీకి వచ్చేస్తది. ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ నేను పెద్ద సినిమాలు కూడా ఓటీటీలో చూసాను ఈ మధ్య. ఫెయిర్. సో, అంటే ఓటీటీకి కూడా డబ్బులు కడుతున్నాం. బట్ డబ్బులు కడుతున్నామని కాదు. చాలా మందికి ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ టైమ్ ఉండదు. హ్మ్. టైమ్ ఉండకపోవడం వలన థియేటర్‌కెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసి ఇదంతా టైమ్ ఉండాలి కదండీ! ఈ టైం వల్ల ఓటీటీ ప్రిఫర్ చేస్తున్నారనమాట. హ్మ్. సో, జనాల్ని థియేటర్‌కి రాబట్టడం అనేది గగనం అయిపోతుంది. హ్మ్. సో, అందుకని మీరన్న క్వెషన్‌కి ప్రమోషన్స్ కంపల్సరీగా ఇప్పుడు ఈవెన్ 24 కేసెస్ అప్పుడు కూడా మినిమమ్ 1 క్రోర్ పెట్టాల్సొచ్చేది. 1.5 క్రోర్స్ మినిమమ్ ఆ రోజుల్లో. ప్రమోషన్స్‌కి. 2018, 19 టైంలో కూడా మినిమమ్ చిన్న అంటే పెద్ద సినిమాకి ఇంకా ఎక్కువ ఉంటదేమో. హ్మ్.
అదే హిందీలో అయితే 10 టైమ్స్. రైట్. మీరు 1 క్రోర్‌తో సినిమా తీయండి. తెలుగులో 1 క్రోర్ మినిమమ్ ప్రమోషన్ పెట్టాలి. హిందీలో 10 కోట్లు ప్రమోషన్ పెట్టాలి. ఆ సినిమా 1 క్రోరే అవ్వచ్చు బడ్జెట్. హ్మ్. బట్ ప్రమోషన్‌కి అంత పెట్టాలి. హ్మ్. సో, అది అది లేకపోతే ఏంటంటే ఆడియన్స్‌ని థియేటర్‌కి తేలేకపోతున్నామన్నమాట. ఏదో ఒకటి కింద మీద పడి థియేటర్‌కి తీసుకురావాలి ఆళ్ళని. హ్మ్. దానికోసమని అందరం ప్రజల్లోకెళ్ళడం గానీ, ఫంక్షన్స్ చేయడం, కాలేజెస్‌కెళ్ళడం, మాల్స్‌కెళ్ళడం. సో, ఇది చేస్తే గానీ బట్ ఇంత చేసినా గూడా వర్డ్ ఆఫ్ మౌత్ ఒకటి. వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. యాహ్! సో, దానికి అగైన్ మళ్ళా సినిమా బాగుండాలి. వితౌట్ థట్ మనం ఏం చేయలేం. యాహ్! అండ్ యాస్ ఎ ప్రొడ్యూసర్స్‌గా ఈ రివ్యూ రైటర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? 2 వేస్ అండి. నేను చిన్నప్పటి నుంచి చూసినోళ్ళ ఏదో ఒకటి లేకపోతే సినిమా ఆడదండి. సంథింగ్ అంటే సమ్ ఏదో ఒకటి అంటే ఏదో ఒకటి అంటే నా అర్థం ఏంటంటే, హ్మ్. ఎంతో కొంత స్క్రీన్ ప్లే బాగా రాయకపోతే వర్కౌట్ అవ్వదండి. ఓకే. ఇట్ ఆల్ కమ్స్ ఆన్ ద పేపర్. ఆల్ కమ్స్ టు పేపర్. అంటే ఆ పేపర్ మీద స్క్రీన్ ప్లే మీద ఎంతో కొంత మీరు వర్క్ చేయకపోతే అక్కడ ఆడదు. హ్మ్. జస్ట్ స్టార్ పవర్ వలన, జస్ట్ కామెడీ వలన, జస్ట్ సాంగ్స్ వల్ల అయితే ఆడదు. హ్మ్. అట్లా ఆడిన సినిమాలు చాలా తక్కువ. అంటే షుడ్ బి మ్యాజిక్ ఇన్ దే స్క్రిప్ట్ స్క్రిప్ట్‌లో మ్యాజిక్ ఉండాలి. ఏదైనా తీసుకోండి. మీరు ఏదైనా ఇప్పుడు ఎంతో కొంత వాళ్ళు ఆ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తేనే ఇప్పుడు 'ఆర్ఎక్స్ 100' అవ్వచ్చు, 'అర్జున్ రెడ్డి' అవ్వచ్చు. ఇయన్నీ కూడా స్క్రిప్టులు బావుంటాయి. యెస్ సార్. తర్వాత మీకు అందులో కిసెస్ ఉన్నాయా? లేకపోతే అందులో బోల్డ్‌నెస్ ఉందా? లేకపోతే అందులో షాక్ ఉందా? యాక్షన్ ఉందా? అనేది తర్వాత చూస్తారు. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ ఇప్పుడు 'మార్కో' ఉంది. ఓహ్ మై గాడ్! మలయాళంలోని. ఎంత వయలెంట్ అయినా దేర్ ఇస్ ఎ స్టోరీ లైక్ వై హి ఈస్ టేకింగ్ రివెంజ్. హ్మ్. ఎందుకు రివెంజ్ తీసుకుంటున్నాడనే దానికి ఒక స్ట్రాంగ్ స్టోరీ, ఎమోషన్ ఉంటది. 'కేజీఎఫ్ 1' చూడండి. మదర్ హ్మ్. సెంటిమెంట్ అయినా ఎంతో కొంత ఆ స్క్రిప్ట్ వర్క్ ఉంటది. జస్ట్ వయలెన్స్ మీద ఎందుకు ఆడతదండి? ఆడదు యాహ్! కదా! స్క్రిప్ట్ ఉండాలి. అంటే ఇప్పుడు వస్తున్న స్టోరీస్ అయినా గాని, ఏదైనా గాని చూస్తూ ఉంటే మలయాళం స్టోరీస్ కానీ, సో, అక్కడ అంటే వాళ్ళు రాస్తున్న స్టోరీస్ చిన్న పాయింట్ తీసుకొని ఆ! దాన్ని ఎలాబరేట్ చేసుకొని ఆ స్క్రీన్ ప్లే మొత్తం రాస్తూ ఉంటారు. అవును. ఈవెన్ మనం రీసెంట్ టైమ్స్‌లో చూసిన మలయాళం మూవీస్ కూడా మొత్తం. అవును. అది ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీ వచ్చేటప్పటికి అదెందుకు వర్కౌట్ అవ్వట్లేదు మెయిన్‌గా? ఆ! అంటే ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇస్తూ ఉన్నా కానీ ప్రేక్షకులకు మాత్రం ఎక్కట్లేదు. అది చాలా కష్టమైన అదే అండి. ఒక పాయింట్ చిన్న పాయింట్‌ని తీసుకొని 2 అవర్స్ రాయడం అనేది చాలా కష్టమైనది. వాళ్ళు గూడా అది రాసి అలవాటయ్యి మంచి టీమ్ మంచి రైటర్స్‌తో రాసి వాళ్ళకొక టీమ్ ఉంటది అందరికీ గూడా. అలా రాస్తూ ఆ స్క్రీన్ ప్లే మీద ఫోకస్ చేస్తున్నారు కాబట్టి అంటే వాళ్ళు స్టార్స్ మీద ఫోకస్ చేయట్లేదు. హ్మ్. స్క్రీన్ ప్లే మీద ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళ ఫోకస్ అదే ఉంటుంది ఫస్ట్. అందుకని వాళ్ళు ఆర్గానిక్‌గా అది వస్తుంది. అథెంటిక్‌గా ఎళ్ళగలుగుతున్నారు. తర్వాత యాక్టర్స్ కోసం ఇప్పుడు ఓన్లీ యాక్టర్స్ కోసం రాసేవాళ్ళు చాలా తక్కువ మందుంటారు. మలయాళం గురించి మాట్లాడుతున్నాను. హుహు. అక్కడ చాలా తక్కువ మందుంటారు. సో, ఇక్కడ గూడా యాక్టర్స్ కోసం రాసినా గూడా వాళ్ళు స్క్రీన్ ప్లే ఇప్పుడు మన పెద్ద డైరెక్టర్లు కొంతమంది యాక్టర్స్ కోసం రాసినా గూడా స్క్రీన్ ప్లే మీద వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తారు. రైట్. కొన్ని నెలలు వర్క్ చేస్తారు. పెద్ద 10 మంది మంచి టీమ్‌తో వర్క్ చేస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో మన తెలుగు ఇండస్ట్రీలో అయినా గానీ, ఆ కమర్షియల్ యాస్పెక్ట్స్ నుంచి బయట పడుతున్నట్టు కూడా అనిపిస్తుంది సార్. అంటే ఒక 4 జోకులు, ఒక హ్మ్. ఐటెమ్ సాంగ్ అవును. అండ్ సినిమా అనేటప్పటికి 6 సాంగ్స్ ఉండాలి. రైట్. ఇలా ఈ ఫార్మాట్ నుంచి బయట పడుతూ ఉంది. అవును. సో, దీన్ని ఎలా తీసుకోవచ్చు? ఇట్స్ ఎ గుడ్ ఇట్స్ ఎ గుడ్ కాన్సెప్ట్. ఇట్స్ ఎ గుడ్ థింగ్ అండి. అంటే ఐ లవ్ సాంగ్స్. సాంగ్స్ నాకు ఇష్టమే. కాపోతే స్టోరీ స్ట్రాంగ్‌నెస్ మీద నడుస్తుంది మీరన్నట్టు అది దట్స్ ఎ గుడ్ చేంజ్. అది ఎప్పుడో రావాల్సింది. ఇప్పుడొచ్చింది ఇప్పుడు. హ్మ్. 'మినుగురులో' గూడా పాటలున్నాయి. బట్ దట్స్ నాట్ ద మెయిన్ థింగ్ కదా! మెయిన్ థింగ్ అంతా స్టోరీయే ఉంటది. స్టోరీ అంటే ఉంటుంది. అట్లా మీకు చాలా ఈ మధ్య యాక్షన్స్ చూసుకుంటే మీకు 'పొలిమేర' గాని హ్మ్. సారీ 'థ్రిల్లర్'. థ్రిల్లర్స్. థ్రిల్లర్స్‌లోని వాటిలో సాంగ్స్ పెద్ద ఏం లేవండి. యాహ్! బట్ థ్రిల్లర్ దాని మీద 'మసూదా' గాని, ఆ కాన్సెప్ట్ గురించే చూస్తున్నారు జనాలు. హ్మ్. 'బలగం' గాని, 'బలగంలో' సాంగ్స్ ఏమున్నాయి చెప్పండి. యాహ్! సో, స సో, అది అది ఇంకా ఎక్కువ రావాలండి. హ్మ్. ఆ చేంజ్ మీరన్న ఫార్మాట్ పో ఫ పో అంటే కంప్లీట్‌గా పోవద్దని నేను చెప్పట్లేదు. ఆహ్, ఆహ్, హ్మ్. బట్ మోస్ట్‌లీ కంటెంట్‌నే జనాలు అప్రిషియేట్ చేసేది ఇంకా ఎక్కువ రావాలి. కానీ స్టార్స్ అనేవాళ్ళు కూడా మారుతూ ఉన్నారు కదా సార్ ప్రెజెంట్ అయితే. వాళ్ళు గూడా ఇప్పుడు కంటెంట్ యాహ్! విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. దే ఆల్సో ఫోకసింగ్ అబౌట్ ద ఎగ్జాక్ట్‌లీ. స్టోరీస్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళు గూడా సాంగ్స్ మీద నాకు తెలిసి అంత ఫోకస్ చేయకుండా స్టోరీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీరన్నది కరెక్ట్. మీకు సాటిస్ఫాక్టరీగా అనిపించే ఈ 3 దాన్లలో ఏది హ్యాపీగా అనిపిస్తూ ఉంటది? సో, దీనికి నేను న్యాయం చేస్తాననిపిస్తది. డైరెక్షనా? ప్రొడ్యూసింగా?
రైటింగ్? విచ్ వన్ విల్ గివ్ ఫస్ట్ ప్రయారిటీ? ఫస్ట్ నుంచి డైరెక్టర్ అవుదామని నేను వచ్చాను పిఎస్సి. అంటే నా ఫస్ట్ ఇంట్రెస్ట్ అయితే డైరెక్షనే. కాకపోతే ఐ థరోలీ ఎంజాయ్ రైటింగ్ అండి. డైరెక్షన్కి కొంచెం కొన్ని అంటే కొన్ని హర్డిల్స్ ఉంటాయి. కొన్ని చాలా ఫిజికల్గా మెంటల్గా కూడా వర్క్ చేయాలి. మీరు సెట్ మీద చేయాలి. యా. బట్ రైటర్గా ఆ ప్రాబ్లమ్స్ లేవు. హ్యాపీగా రూమ్లో కూర్చొని లేకపోతే ఎక్కడో మంచి రిసార్ట్కి వెళ్ళి అక్కడ మంచి వెకేషన్కి వెళ్ళి రాసుకోవచ్చు. సో అది కొంచెం అంటే ఈజీ జాబ్ అనుకుంటాం కానీ అది కష్టమైన జాబే. Yeah. బట్ అగైన్ లైక్ అది అందుకని అంటే కూర్చొని జాబ్ కాబట్టి మాకు అందరికీ అది మంచి ఇష్టమైన జాబ్ అది రైటింగ్. బట్ డైరెక్షన్ అనేది నా మెయిన్ ఇదండి. ఓకే. బట్ వీ నెవర్ నో. ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే మనం వీఆర్ లైక్ వీ స్టెప్ బ్యాక్ అండ్ టేక్ సమ్ డెసిషన్స్. ఇప్పుడు నేను ఏంటంటే డైరెక్షన్ తక్కువ చేసి ప్రొడ్యూసింగ్ ఎక్కువ చేయొచ్చు. రైట్. అదేంటంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ మన ప్రశాంతత కోరుకోవడం కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని మారుతూ ఉంటాయి. కానీ యాజ్ ఎ డైరెక్టర్గా యూ ప్రూవెన్ యా విత్ ద మినుగురులు కానీ. రైట్ అండి. దట్స్ వాట్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఇట్ వాస్ నైస్ సార్. అంటే మీరు స్టోరీ రాయాలంటే ఎక్కడ కూర్చొని రాస్తారు సార్? మయామి బీచ్లోనా? అట్లా ఏం లేదండి. నాకు ఒక రూమ్ ఫుల్ ఆఫ్ బుక్స్ ఉండాలండి. ఓకే. అది నా ఇన్స్పిరేషన్ అనమాట. అంటే ఆ మంచి రైటింగ్ స్పేస్ ఉండాలి. అంటే పెద్ద టేబుల్ ఉండాలి రాసుకోవడానికి. అండ్ ఫుల్ నాకు ఆ సినిమాకి సంబంధించిన బుక్స్ మొత్తం ఉండాలి. దట్స్ ఆల్ ఐ నీడ్. ఓకే. సో మీ డైరెక్షన్లో సో యూఎస్ మూవీ అది కాకుండా సో ఎనీ అదర్ ప్లాన్స్ ఆర్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్? నేను యాక్చువల్గా ఇప్పుడు రైట్ నా 3 స్క్రిప్ట్ల మీద వర్క్, తెలుగు స్క్రిప్ట్స్ మీద, తెలుగు అనొచ్చు, మోస్ట్లీ తెలుగు. రైటింగ్ అట్లీస్ట్ 5 రైటింగ్స్ అవుతున్నాయండి. వెబ్ సిరీస్ 2, మూవీస్ 3 నేను చేయాలనుకుంటాను. అది నేను చేస్తానని అది రాసిన తర్వాత వేరే వాళ్ళ చేత డైరెక్షన్కి ఇస్తాను తెలియదు కానీ తెలుగులో అయితే ఇండియన్ లాంగ్వేజెస్లో అయితే 5 జరుగుతున్నాయి. అంటే లైక్ అది కూడా మెసేజ్ ఓరియంటెడ్ ఆర్ కమర్షియల్ థింగ్స్? యాక్చువల్గా అదే ఇది మనకి ఒక పెద్ద ఇది ఉంది. జడ్జి చేసి పడేస్తాం, స్టాంప్ వేసి పడేస్తాం. ఈ డైరెక్టర్ అనేటప్పటికి ఆ మెసేజ్ ఓరియంటెడ్ బాబు అని చెప్పి మనందరం, మీరని కాదు, మన మీడియా అని కాదు, మన అందరం ఈయన 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 ఓన్లీ యాక్షనే తీస్తాడు, ఈయన ఓన్లీ మెసేజ్ ఓరియంటెడ్ తీస్తాడు, ఈయన ఓన్లీ బూత్ సినిమాలో తీస్తాడు. ఇట్లా మనం ట్యాగ్ చేసేస్తాం. నో నాకు ఆ వైడ్ రేంజ్ కావాలి. వైడ్ రేంజ్ ఆఫ్ నాకు లవ్ స్టోరీలు ఇష్టము, రొమాన్స్ ఇష్టము, ప్యూర్ లవ్ స్టోరీలు ఇష్టము, అండ్ దెన్ యాక్షన్ ఇష్టం. నాకు జాన్ విక్ లాంటి కిల్ నేను చాలా ఎంజాయ్ చేశాను. కిల్ చూసిన తర్వాత అనుకున్నాను, ఓ మై గాడ్, నేను జాన్ విక్ కి పెద్ద ఫ్యాన్. నేను జాన్ విక్ సినిమాలకి అరే జాన్ విక్ అని బాగా తీసాడు ఇది అన్నంత బాగుంది కిల్ అయితే. అంటే అది స్టోరీ ఉంటుంది, దానికి తగ్గట్టు అంటే చంపడానికి కూడా ఒక కారణం అనేది ఉంటుంది. 2 hours ట్రైన్ లో దిగగలిగినాడంటే అసలు లైక్ చాలా బాగా రైటింగ్ లో కూడా. అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు రైటింగ్, నాట్ ఓన్లీ యాక్షన్ బట్ యాక్షన్ కొరియోగ్రఫీ ఎంత బాగుందంటే అది జాన్ విక్ లో. అందుకే వాళ్ళే కొన్నారు, జాన్ విక్ వాళ్ళే కొన్నారు అది రీమేక్ కి హాలీవుడ్ లో. సో నాకు కూడా అంత అలాంటి, బట్ నాకేంటంటే అది యాక్షన్ అవ్వచ్చు, రొమాన్స్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు. ఐఎమ్ ఏ బిగ్ సక్కర్ ఫర్ ఎమోషన్ ఉండాలి నాకు. ఓకే. ఎమోషనల్గా నేను ఫీల్ అవ్వాలి. అది యాక్షన్ అవ్వచ్చు లేకపోతే లవ్ అవ్వచ్చు, అప్పుడే నేను తీయగలను. ఒక రాంగ్ టైంలో అయితే రిలీజ్ అయింది, సో ఆ మూవీ ఇట్స్ ఓకే. బట్ 24 Kisses లాంటి మూవీ ఇప్పుడు సో మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? డెఫినెట్లీ ఇట్స్ ఇన్ ద పైప్ లైన్ యాక్చువల్లీ. ఎందుకంటే అది చాలా బాగుంటుంది సార్. అంటే ఇప్పుడు అంటే మీరన్నా ఆ ఏ గ్రేడ్ అంటే ఏ క్లాస్ ఆడియన్స్ కి దాని తగ్గట్టు ఆ రోజుల్లో ఉన్న మైండ్ సెట్ కి రిసీవ్ చేసుకోలేకపోయారేమో, కానీ ఇప్పుడైతే క్లాసెస్ తో సంబంధం లేకుండా ఎవ్రీ వన్ ఈస్ ఎంజాయింగ్ దోస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. దట్స్ వై ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అది ఉందండి యాక్చువల్గా, అది కాన్సెప్ట్ లెవెల్లో ఉంది. నాకు అది యుఎస్లో తీద్దామా ఇక్కడ తీద్దామని నేను ఇప్పుడు రాస్తున్నాను. అంటే ఆ బ్యాక్గ్రౌండ్లో రాస్తుంది సేమ్ ఆ కాన్సెప్ట్లోని యుఎస్ బ్యాక్గ్రౌండ్ అని రాసుకుంటున్నాను. ఓకే. బట్ విల్ సీ ఎట్లా షేప్ అవుతుంది, బట్ డెఫినెట్గా ఉంటుంది. నైస్ సార్. అండ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, రైటర్గా, డైరెక్టర్గా మీరు సో హ్యాపీగా ముందుకెళ్తూ ఉన్నారు. అండ్ ఆల్సో గివింగ్ ఏ ఛాన్సెస్ టు ద యంగ్స్టర్స్ ఆల్సో. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ రియల్లీ. ఇక్కడికి రావడం అనేది కూడా థ్యాంక్ యూ టిఎన్ఆర్ గారితో. ఆయన టిఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయడమే అసలు నాకు ఎప్పుడు నేను చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను కానీ అది మాత్రం మర్చిపోలేండి. ఎందుకంటే ఆయన 24 Kisses ఒక పాట పాడుతూ స్టార్ట్ చేసాడు.
అంటే కొంచెం పాడడం కాదు. మరి ఆయన యూట్యూబ్‌లో చూసి అది ఆ ముందు రోజు 2, 3 లైన్‌లు అలా ప్రాక్టీస్ చేశారు గానీ, ఆ పాట ఆల్మోస్ట్ సగం పాడి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాడు ఆయన. నాకు భలే అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అండి. కానీ అంటే దానికి ఒక ట్యాగ్ లైన్ అనేది కూడా భలే ఉంటది సార్. అవును. నీకో సగం, నాకో సగం ఒక ఉత్సవం అని చెప్పేసి. నీకో సగం, నాకో సగం అన్న యాహ్! దట్ ఈస్ వెరీ రామజోగి గారు సాంగ్స్ అని రాశారు. ఆయన పల్లవియో, చరణమో అది అందులోని. యాహ్! కానీ కానీ అది చూసేటప్పుడు వావ్! అని అనిపించే ఇంప్రెసివ్ అనమాట. అదే అండి. అంటే ఆ వర్డింగ్‌లోనే మీరు ఆ స్టోరీ అనేది కూడా చెప్పేసారు. అదే అండి. అదే. వావ్! అనిపించింది. ఇట్ వాస్ వెరీ నైస్ సార్ అండ్ టాకింగ్ విత్ యూ. థాంక్ యూ ప్లెజర్. సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ప్లెజర్ అండి. థాంక్ యూ అగైన్. థాంక్స్ అండి.